అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో జరుగుతున్న పలు గ్రామ సభల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 4 పథకాల అమలు నిరంతర ప్రక్రియ అంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాల అమల్లో భాగంగా గ్రామ సభలు, నగరాలలో వార్డు సభలు నిర్వహిస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఈ రోజంతా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ వార్డు సభలు కావచ్చు, అదేవిధంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రేషన్ కార్డ్స్కు సంబంధించి దాదాపు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డ్స్కు ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఇవాళ దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అయితే వార్డు సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆయన మాట్లాడదాం. గతంలోనూ ప్రజాపాలన సందర్భంగా కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. తర్వాత ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కావచ్చు, రకరకాల పథకాలకు మళ్ళీ ఈ గ్రామ సభ ద్వారా ఎలాంటి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఈ పథకాల అమలుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు పెట్టి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళ లిస్టు, ఫైనల్ చేసిన లిస్టు ఇప్పుడు ముందు పెట్టడం జరిగింది. అప్పుడు అప్లై చేసుకొని వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోమని చెప్తున్నాం తప్ప ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో అప్లికేషన్లు పెట్టి అప్పుడు చేసిన వాళ్ళని అడగట్లే. అప్పుడు పెట్టిన వాళ్ళని బాజాబ్తా లిస్టు డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ అధికార యంత్రాంగం ఉంటుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరెవరికి వచ్చినాయి అనేది. రాని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళని ఏదో పెట్టి మాట్లాడిపించి ఏదో వాళ్ళు మాకు రాలేదు అంటే నీకు 2 ఇండ్లు ఉంటాయి, 2 కార్లు ఉంటాయి, నీకు అర్హత లేదు, నీకు కార్డు ఎట్లా ఇస్తారో. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి మీరు ఇంట్లో కూర్చున్నా మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నో ఏళ్ళకెళ్ళి రాని ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానివ్వండి, అదేవిధంగా 4 స్కీముల కింద పెట్టిండ్రు. వీటన్నిటిలో కూడా ఇవాళ గ్రామ స్థాయికి, డివిజన్ స్థాయికి, గల్లీలో చేరి పండుగ వాతావరణం ఉన్నదంటే నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. కానీ వీటిని కొన్ని పార్టీలు, కొందరు నాయకులు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలే, కానీ విమర్శలు చేసి ఏదో 2 యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఎకిల వేషాలు, ఎకిల వర్రుడు, ఇది చేయటం అది చేయటం అని షోపుటప్పు. ఇంకా పాత పద్ధతి అంటే గతంలో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని శవాల మీద పేలాలేరుక దీన్ని ఇది చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతేవి, ఏ ఒక్క పెన్షన్ ఇవ్వకపోతేవి, ఏ ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతేవి, నువ్వు ఏమి ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా విమర్శలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకోండి. చేతనైతే 4 సహాయం చేయండి, లేకపోతే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంటే నగరానికి సంబంధించి చూస్తే చాలా చోట్ల రేషన్ కార్డ్స్కు చాలా ఏళ్ళు ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డ్స్ అప్లై చేయడం కావచ్చు, రేషన్ కార్డు కోసం ఎక్కువ మంది లబ్ధిదారులు కనిపిస్తున్నారు. సేమ్ టైంలో ఇందిరమ్మ ఇంటికి సంబంధించి కూడా నగరాలకు ఒకసారికి చాలామందికి జాగలు లేని పరిస్థితి ఉంది. అలాంటి అప్లికేషన్స్ తీసుకున్నారు. రేషన్ కార్డ్స్ల అప్లికేషన్స్ చూస్తుంటే ఎట్లా ఉంది, చాలామంది అప్లై చేస్తున్నారు. ఈ నిబంధనలు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు సిటీలో ఇందిరమ్మ ఇండ్లు అని అంటే, ఇందిరమ్మ పథకం ఇవ్వాలంటే జాగాలు ఉండయి. సిటీలో జాగ ఉన్నదంటే 50,000 లక్ష గజం ఉంటుంది. అంత పేదవాళ్ళకు అర్హత ఉండదు. జాగలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళే ఎక్కువ పేదలు స్లమ్స్లలో ఉంటారు. వాళ్లకు జాగ ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా సెకండ్ ఫేజ్లో ఆలోచన చేస్తున్నాం. జాగలు ఉన్న వాళ్లకు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 5 లక్షల రూపాయల దాకా అప్రాక్సిమేట్లీ అది ఇస్తున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులలో అర్హత ఉన్నా లేకున్నా గతంలో ఏం చేసిండ్రు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెల్ల రేషన్ కార్డు తీసుకొని లబ్ధి పొందిండ్రు. ఆ రేషన్ అనేదాన్ని రేషన్ షాపులలో స్టాక్స్ లిఫ్ట్ చేసి వేరే రాష్ట్రాలకు తరలించే విధంగా ఇది జరిగినాయి. ఇప్పుడు దీని ద్వారా నీళ్లకు నీళ్లు, పాలకు పాలు చేసి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దగా అర్హత వస్తే వేరే ఇల్లు తీసుకుంటారు. వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఇందులో పేర్లు ఉండయి. కాబట్టి ఇందులో పేర్లు చేర్చుకోవడానికి అవకాశం, కొత్త రేషన్ కార్డు దక్కడానికి అవకాశం. బాగా ఉన్నవాడు రేషన్ కార్డు తీసుకొని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళది క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. స్క్రూటినీ సందర్భంగా కూడా కొన్నిసార్లు మిస్టేక్ కావచ్చు, లేదా మిస్ అవ్వచ్చు. ఇట్లా చాలామంది కొన్ని అనుమానాలు, ఇప్పుడు మీరు గ్రామసభ పెట్టినప్పుడు కూడా చాలామంది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ప్రభుత్వ పరంగా మీరు ఏం చెప్తారు?
ఇది నిరంతర ప్రక్రియ. మీకు ఎప్పుడు ఏ అనుమానాలు ఉన్నా ఇక్కడ డీసీ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు ఉంటారు, కింద అధికార యంత్రాంగం ఉంటుంది. మీ ఏ అనుమానం ఉన్నా ఇప్పుడు క్లియర్గా, అందుకే పబ్లిక్ గ్రామ సభలో అందరికీ అర్థమయ్యే విధంగా 1-2 సార్లు చెప్పించింది. అందుకే మీకు అర్హత ఉన్న వారికి మీ రేషన్ కార్డు పోతే ఎప్పుడైనా 24 గంటలు లెక్కించే బాధ్యత నాది. అర్హత లేని వారు ఎవరు కంప్లైంట్ చేసినా 24 గంటల్లో తీసేసే బాధ్యత కూడా నాదే. అయితే ఈ గ్రామ సభలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన చేసింది. మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇలాంటి గ్రామ సభలలో నిలదీయాలి, రాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీటన్నిటిని కూడా చేయాలని చేశారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు గ్రామ సభ జరిగింది, ఒక్కరు నిలదీసిండ్రా, సప్పట్లు కొట్టిండ్రు. మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, వాళ్ళ ఇళ్ళకి తిరిగిస్తాం, వాళ్ళ ఇళ్ళకి పోయి ఇస్తాం. వీళ్ళు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఎరక తినే బతుకు వాళ్ళది, మాకు అవసరం లేదట్లా. మేము నిజాన్ని నిర్భయంగా తీసుకొని ప్రజల సమక్షంలోనే మేము తేల్చుకుంటానికి అడుగుతున్నాం. వాళ్ళ తీరుగా దొంగచాటుకు వచ్చి పోయేటోళ్ళం కాదు. ప్రస్తుతం అయితే గ్రామ సభ నిర్వహణ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా సభ నిర్వహిస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లిస్టును కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ లబ్ధిదారులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అర్హులు మళ్ళీ అప్లై చేయొచ్చు. ఈరోజు 5 గంటల వరకు వార్డు సభ, గ్రామ సభలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తమ దరఖాస్తులు నిరంతర ప్రక్రియగానే రేషన్ కార్డ్స్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించినటువంటి అమలు నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుందనేది ఎమ్మెల్యే నారాయణ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రామ సభలు, వార్డు సభల్లో అయితే మాత్రం తమ దరఖాస్తులను ఇస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తమ లబ్ధిదారులుగా ఉన్నారో లేదో డిస్ప్లే పెట్టారో దాంట్లో వెతుక్కునే పనిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దర్శకులతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.